హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియోస్కి వచ్చేసి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. అస్సలు అవ్వట్లేదు వీడియోస్ తీయనీకి. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ చట్నీ అండి, బీరకాయ టమాటో చట్నీ. దానికోసం అయితే 1/2 kg బీరకాయల్ని చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా చింతపండు, ఒక 4 టమాటోలు, ఒక 1/2 కప్ వరకు పల్లీలు, వెల్లిపాయ జీలకర్ర, వెల్లిపాయలు అయితే 10 నుంచి 12 వరకు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ముందుగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో ముక్కల్ని కూడా వేసుకొని అలాగే చింతపండును కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి ముక్కలన్నీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. అలాగే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా పల్లీలను వేసేసుకోవాలి. వెల్లిపాయ జీలకర్ర, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా రోట్లో రుబ్బినట్టుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, చూడటానికైతే చాలా బాగుందండి. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. దీన్ని కొద్దిగా పోపు పెట్టేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి పచ్చడి అయితే.
ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. వావ్, చాలా బాగుందండి. కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది అసలు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడితో తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.